హాయ్ అండి. ఈరోజు ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ పెట్టాను, కటింగ్ ఎలాగ చేయాలని అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగ కటింగ్ చేసుకోవాలా, బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఎలా కటింగ్ చేయాలా అనేది ఈ వీడియోలో పెడుతున్నానండి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ఎలాగ కటింగ్ చేసి ఈజీగా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి ఈ వీడియోలో. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి చూడండి, ఇటు సైడ్ క్లాత్ అనేది ఉంది కదండి, అట్లా సైడే పెట్టుకోవాలా. బ్యాక్ సైడ్ది తీసుకొని షోల్డర్ కాడ నుంచి పెట్టుకోవాలా. కరెక్ట్గా అట్లాగే చూసుకోవాలండి. చూడండి, ఎందుకంటే ముందు సైడ్కి పోవడానికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి పై భాగానికే పెట్టుకోవాలా. పెట్టుకున్నాక కరెక్ట్గా అంతా ముడత లేకుండా సరి చేసుకోవాలా. చేసుకున్నాక ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మొత్తం అండర్లైన్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మనం అండర్లైన్ అనేది చేసుకోవాలి. మొత్తము సంక కాడ నుంచి షోల్డర్ కాడ నుంచి ఫ్రంట్ మాత్రము ముందుకి మొత్తము డీస్తో అనేది అండర్లైన్ చేసుకోవాలి. మొత్తము పొడుగు మనం పెట్టుకున్నాక 16 ఇంచుల పొడుగు ఉంది. దాంట్లో 2 ఇంచులకి 14 ఇంచులకి పైకి జరిపి 2 ఇంచులే మొత్తము 2 ఇంచులకి మనము అండర్లైన్ చేసుకొని చూడండి, 2 ఇంచులు పై నుంచి 14, కింద నుంచి 2, మొత్తము 16, 2 ఇంచులు అండర్లైన్ చేసుకోవాలా. అండర్లైన్ చేసుకున్న దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకుంటే అక్కడికి చూడండి, ఫోల్డింగ్ చేసుకున్న కాడికి మార్కింగ్ ఇచ్చుకోవాలా. మార్కింగ్ ఇచ్చుకున్నాక ఫ్రంట్ భాగము మనకి 14 ఇంచులు పొడుగు వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ భాగము మెడ అనేది బ్లౌజ్ ఆది పట్టుకొని మెడ అనేది డీప్ తీసుకోవాలి. ఫ్రంట్కి డీప్ తీసుకోవాలి. రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, ఫ్రంట్ అయినా కానండి ఇట్లాగే తీసుకోవాలా. కింద షేప్ పట్టీకి అనేది చూడండి, షేప్ గీసుకోవడానికి క్రాస్ తీసుకోవాలా. క్రాస్ తీసుకున్నాక సైడు మొత్తము కరెక్ట్గా లైన్ గీసుకోవాలా. లైన్ గీసుకున్నాక మొత్తము ఫ్రంట్, షోల్డరు, నెక్ మొత్తము సరిగ్గా కరెక్ట్గా గీసుకొని తర్వాత ఈ ఫ్రంట్ షేప్లు అనేది గీసుకోవడానికి మనం బ్లౌజ్ ఆదినే తీసుకొని ఫ్రంట్ షేప్కి క్రాస్ చేసుకుంటామండి. క్రాస్ చేసుకోవడానికి చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని ఎన్ని ఇంచులు ఉందనేది బ్లౌజ్ ఆదితోనే మనం పెట్టుకోవాలా. మనం ఇందాక గీసుకున్న దాని మీద కొలత చూసుకోవాలండి. సైడ్కి 1.5 ఇంచు పైకి జరుపుకోవాలా. జరుపుకొని క్రాస్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలా. మొత్తము ఫ్రంట్ భాగం అంతా కటింగ్ చేసేసుకున్నామండి. చూడండి, ఫ్రంట్ భాగం అనేది బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకోవడం అనేది ఇదేనండి ఈజీ అనేది. మనము 2 ఇంచులే పెట్టుకొని కట్ చేసుకోవడమే అండి ఫ్రంట్ భాగము. చూడండి ఎంత ఈజీగా అయిందో ఫ్రంట్ భాగం అనేది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది మార్కింగ్ చేసుకుంటామండి. ఇట్లా చేసుకోవాలని అనేది బ్లౌజ్ ఆదితోని.
పార్ట్ ఎలా కటింగ్ చేయాలనేది చూపించాను కదండి. బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపించానండి. మీకు కానీ అర్థమైతే ఒకసారి అప్లోడ్ చేస్తానండి క్లియర్గా కూడా. అర్థమైందనే అనుకుంటున్నానండి. మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.